ఆదికాండము 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని ఏర్పరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకని భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికెను. ఆ ప్రకారము చాలుమా. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి వెలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ఎవరు చేశారంటే దేవాదేవుడే సృష్టి ఆరంభంలో. ఇది 4వ దినం అన్నాడు. ఇది 4వ రోజు అన్నమాట. చేసింది ఏంటంటే 4వ రోజు భూమి మీద వెలుగుచుటకు పగటిని రాత్రి వెలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూసెను. అస్తమయం ఉదయం కలగ్గా 4వ దినమాయెను. 4వ దినమ దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను దేవుడు చేశాడు. కనుక నక్షత్రాలు చేశాడు. నక్షత్రాల సంఖ్య చాలా ఉంది. నక్షత్రం గురించి చెప్పాలంటే చాలా పాయింట్లు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పడానికి నేను నిలబడలేదు. కానీ సమయాన్ని బట్టి ఒక 3 మాటలు నేను చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. కనుక ఇప్పుడు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమల తండ్రి దేవనాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా యేసయ్యా మీకు వందనాలు. లేఖనం మీది, మీరు మీ వారికి, మీరు మా దేవుడు అయ్యా. కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి నాతో మాతో నాయన అందరితో మాట్లాడుకోవా అయ్యా. వీడియో చూస్తున్న బిడ్డతో కూడా మాట్లాడుకోవా నాయన. సంవత్సరం అంతా బతికించి కాపాడాము. 2040 సంవత్సరంలో ఈ పుట్టు గురించి ఎన్నో వర్తమానాలు విన్నాం, చెప్పుకున్నాం అయ్యా. ఎంతో సంతోషపడ్డాం. మళ్ళా ఈ సంవత్సరం అంతా కూడా కాపాడి మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా మీ పుట్టు గురించి మరి మీ మాటలు తెలుసుకోవాలని, వినాలని ఆశతో ఉన్నా ప్రభు. ఆశలో ఉన్న ప్రాణం తృప్తిపరుస్తుంది కనుక మీరు నాతో ఉండి, నాలో ఉండి తండ్రి నన్ను మన్నించి నాలో ఉండి మాట్లాడాలి. నన్ను మరుగుపరచాలి, నా మాటలు మరుగుపరచాలి. మీరు ప్రత్యేకంగా మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకోవాలి. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము మొట్టమొదటి చదువుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుకున్నాము. రాజైన హేరోదు దినములందు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చాలు చాలు. ఇక్కడ తూర్పు దేశం, తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజింపవచ్చితిమని తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. ఏ జ్ఞానులు అంటే ఇల్లు? తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పున నక్షత్రం, ఆ నక్షత్రాన్ని చూసి వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానం అంటే ఈ జ్ఞానులు ఎవరంటే ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రములు భూమిని పరిశోధిస్తారు. ఖగోళ శాస్త్రములు ఆకాశ వైఖరిని పరిశీలిస్తారు. ఆకాశంలో సూర్యుడు ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నాడు, చంద్రుడు ఎన్ని వేల దూరం ఉన్నాడు, నక్షత్రాలు ఇంకెన్ని వేల కోట్లు, ఆ గ్రహాలు అవన్నీ తెలుసుకునే జ్ఞానం అవుతుందంటే ఖగోళ శాస్త్రం. వీళ్ళు ఖగోళ శాస్త్రం కనుక తూర్పు దేశం ఉన్న
ఈ జ్ఞానులు ఆయన పుట్టినప్పుడు అంటే వాళ్ళ గ్రంథాల్లో ఉందండి. ఒక ఆయన పుడతాడు, ఆయన పుట్టినప్పుడు ఆయన రాజుగా పుడతాడు, ఆయన పుట్టినప్పుడు నక్షత్రము పుడుతుంది, ఆయన్ని లోక పాపాన్ని మోసిపోయి దేవుని గొర్రె పిల్లలు తీసుకుని ఆ నక్షత్రం పుట్టినప్పుడు పరిశోధించారు. వాళ్ళు దాని గురించి నక్షత్రం పుట్టింది, ఆ నక్షత్రం అంటే వాళ్ళు ఎప్పుడు పైకి చూసేవాడు కదా, మనం కిందకి చూస్తాం, వాళ్ళు పై వైపు చూస్తారు, మనం కింద వైపు చూసుకుంటాం. వాళ్ళు పైన ఉన్న వాటి వైపు చూస్తారు కనుక ఏ టైంలో ఏది వస్తుంటా, ఏ నక్షత్రాలు పుడుతున్నాయా, ఏ రాలిపోతున్నాయా, ఏ ఉంది అని చూసే ఖగోళ శాస్త్రులు కదా, జ్ఞానం కదా. ఆ జ్ఞానంతో చూసినప్పుడు నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాన్ని పరిశోధించడానికి, ఆ నక్షత్రాన్ని పరిశోధించినందుకు సంవత్సరం పట్టిందంట. చాలా మంది ఏమంటారంటే యేసు వారు పశువుల పాకలో పుట్టాడు, పశువుల తొట్టిలో పెట్టారని, జ్ఞానం నాడికి వచ్చారని స్టార్లో చూశారని ఒక పాక వేస్తారు, మరియమ్మని యేసు ప్రభుని యేసేపుని పెడతారు, గొర్రెలు పెడతారు, జ్ఞానులను పెడతారు. ఆడ జ్ఞానులు ఆడ ఉంటారా? అది రాంగ్ కదా, జ్ఞానులు అక్కడ లేదు. యేసు ప్రభు వారిని పశువుల తొట్టిలో పెట్టినప్పుడు ఎవరు వచ్చారు? గొల్లలు వచ్చారు, గొల్లవారు వచ్చి చూశారు, ఆనందభర్తలయ్యారు. ఇప్పుడు వీళ్ళు నక్షత్రాలు చూసరికి సంవత్సరం పట్టింది. సంవత్సరం కాలం అంతా చూసి వాళ్ళు బయలుదేరి రావడానికి వస్తున్నప్పటికి అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇంటిలో ఉన్నాడు. ఎక్కడ చెప్పండి? ఇంటిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? ఇంటిలో ఉన్నాడు, కానీ పశువుల పాకలో లేడు, పశువుల తొట్టిలో లేడు. మీరు వాక్యాలు చదువుకండి సరిపోదు. కనుక ఈ పశువుల తొట్టి నుంచి ఉన్నప్పుడు జ్ఞానులు కాదు, గాబ్రియలు దూత వాళ్ళ వర్తమానం పంపింది. ఆ వర్తమానం బట్టి పొలం మీద కాసుకున్న ఆ గొర్రెలు కాసుకున్న గొల్లవారు వచ్చి చూశారు, ఆయన మహింపరిచారు, కొనియాడని వెళ్ళిపోయారు. ఇప్పుడు జ్ఞానులు ఎక్కడికొచ్చారంటే ఆ నక్షత్రం చూసి ఎక్కడికొచ్చారంటే రాజు దగ్గరికి వచ్చారు. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రము చూచి అన్నారు. నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రాన్ని పరిశీలించడానికి వాళ్ళ గ్రంథాలని చూసారు, సంవత్సరం పట్టిందని. చూసి నక్షత్రాన్ని చూశారు. మనం కూడా చూడాలి. మనం కూడా మందిరానికి వస్తున్నాము, మనం ఏం చూస్తున్నామో మరి. మనం పైన వాటిని చూడు, కానీ భూసమైన వాటిని చూడకూడదు అంటాడు పౌలు మహాశయుడు. కొలసీయుల పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం అంటాడు, మీరు పైన వాటిని వెతకండి కానీ భూసమైన వాటి మీద మనసు పెట్టుకుని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చూడాలి? మనము పైన వాటి ఎదటాన్ని చూడాలి, కానీ భూసమైన వాటి మీద మీరు మనసు పెట్టొద్దని చెప్పి వారు నక్షత్రాన్ని చూశారు. మనం ఎవరు చూస్తున్నాము? ఏం చూస్తున్నాము? మనం ప్రవక్త యెషయా అంటాడు, భూదివంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమని యేసయ్య చెప్తున్నా చెప్పి యెషయాలో రాయబడి. యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, భూదివంత నివాసులారా నా వైపు చూడండి, రక్షణ పొందండి, నేనే దేవుడిని అన్నాడు. 45 అధ్యాయం 22 వచ్చిన యెషయా 45, 22 ఉంటుంది మాట చూడండి. 45, 22 ఏముందంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ కనుక నేనే దేవుడను లేదని చెప్పాడు. హల్లెలూయా. కనుక మనం ఆయనే చూడాలి. ఈ జ్ఞానులు ఇప్పుడు యూదులు రాజు అయి, ఎవరు రాజు అంటే యూదుల రాజు అంటే యోధా గోత్రంలో పుట్టిన ఆయన. యోధా గోత్రంలో పుడతారని తెలుసు కనుక ఆ విధానాన్ని వాళ్ళకున్న గ్రంథాలన్నింటిలో చూశారు కనుక యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజిస్తానికి వచ్చేవాడు.
ఇప్పుడు ఏ రోజు కట్టండి చెప్పండి. రాజెవరు? యోధులకు రాజెవరు? ఏ రోజు? యోధులకు రాజెవరు అంటే ఏ రోజు? ఏ రోజు ఏమనుకుంటున్నాడు? రాజు అయితే నాకు పుట్టాలి. కానీ ఎక్కడ పుట్టాడు? వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు జ్ఞానులు. ఈ జ్ఞానులు ఎక్కడ నుంచి వచ్చారు? తూర్పు దిక్కు నుంచి వచ్చారు వాళ్ళు కూడా. కనుక నక్షత్రం చూసేమన్నారు కనుక ఇప్పుడు వీళ్ళు పంపుతున్నాడు, మీరు అక్కడ ఉన్నారో చూసిరండి అయ్యా, చూస్తే నేను కూడా వెళ్ళి పూజిస్తాను అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళారు. జ్ఞానులే కానీ రాజు దగ్గరికి వెళ్ళారు కానీ ఆ నక్షత్రం చూసినప్పుడు నక్షత్రం ఉంటేనే వెళ్ళాలి. చదువు చెప్పండి. నక్షత్రం ఉంటే వెళ్ళకుండా అడిగెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు నక్షత్రం చూసాం కనుక యూదా దేశం బెత్లెహేముకి వచ్చారు. ఆ యెరూషలేముకి వచ్చి చూశారు. ఆయన రాజు అడుగుతున్నారు. రాజుకు తెలియదుగా, అది తెలియదు కదా, అతను తెలియదు కదా. అందుకని ఆయన ఏమంటున్నాడు? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్త విషయాలు తెలుసుకోండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అన్నాడు ఈ దేవుడు. అందుకని ఇప్పుడు ఏం సరంటే నక్షత్రాన్ని చూశారు కానీ ఆ చూసిన నక్షత్రం ఉంటే వెళ్ళకుండా ఎరగలేదంట రాజులకి. రాజు వెళ్ళదు కానీ ఇప్పుడు మళ్ళీ ఎవరు కావాలి? ఇప్పుడు మళ్ళీ ఈ నక్షత్రమే కావాలి. చూడండి ఇప్పుడు అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుసు వరకు ఎవరు నడిపించారు? జ్ఞానులు ఎవరు నడిపించారు? అది వాళ్ళు నక్షత్రాన్ని చూసి రాజు దగ్గరికి వచ్చారు కానీ నక్షత్రం వెళ్ళలేదు. రాజు వెళ్ళగానప్పుడు ఎవరు కట్టారంటే నక్షత్రమే కావాలి. ఈ నక్షత్రం ఏం చేసినట్టు ఇప్పుడు నడిపించిందంట. ఎక్కడికి వచ్చేదాకా? యేసయ్య ఇంటిలోకి ఏంటి ఎక్కడికి వచ్చారు? ఆ శిశువు ఉన్న చోటుకు మీదుగా వచ్చిన వరకు వారికి ముందుగా నడిచేను. మన ముందు నడవాలి. జ్ఞానుల ముందు యేసయ్య నడిచాడు, మన ముందు కూడా యేసయ్యే పెట్టాడు. యేసయ్య ఉంటారు మనం. ఆయన మన ముందు ఉంటే మన భయం ఉండదు. స్వతం చెప్పండి. ఆయన మన ముందు ఉంటే ఆ నక్షత్రం నడిపించింది. అందుకే జ్ఞాన గ్రంథంలో అంటాడు 12వ అధ్యాయం 3వ వచనం అంటాడు. ఆ 12వ అధ్యాయం 3వ వచనం అంటే మనం కూడా నక్షత్రము కనుక మనము నడిపించాలి. ఎవరు నడిపించాలి? జ్ఞానం కలిగిన వాళ్ళందరూ నడిపించాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రాల వలె నిరంతరం అంట. అంటే ఒకరోజు ఆ రోజు కాదు, నిరంతరం 2 సంవత్సరాలు కాదు, నిరంతరం నడుస్తుంది. జ్యోతుల వల్ల ప్రకాశిస్తారు నక్షత్రం. అందుకని ఆ నక్షత్రము జ్ఞానం నడిపించింది, తెలివిగల నడిపించింది. మనము కూడా నడిపించాలి. ఎందుకంటే దేవుడు జ్ఞానం సిగ్గుపరచడానికి ఎరివాళ్ళే ఏర్పరచుకున్నాడంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయములో మనకు చూస్తే ఆ మాటలు కనపడతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం 23వ వచనం 20 వచ్చింది చూడండి. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని ఎన్నుకున్నందున సువార్త ప్రకటనను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయనని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. ఇవన్నీ ఆపేసి నేను చక్కగా మాట చెబుతాను. చూడండి 29వ వచనం చూద్దాం. శరీరము దేవుని యొక్క ప్రత్యక్ష పడుకున్నట్లు
జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని సిగ్గుపరుస్తానికి? జ్ఞానులను సిగ్గుపరుస్తానికి. ఎవరినండి? జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరిని? ఎందుకు అంటే ఎర్రి వాళ్ళని ఏర్పరచుకున్నాడు కనుక బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తుమ్మికబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు దేవుడి మహిమలుగా నడిపించాలి. ఆ నక్షత్రం జ్ఞానం నడిపినట్టుగా మనము కూడా ఈ సంవత్సరం మనం నడిపించాలి. మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మన స్నేహితులను, మన బంధువుల్ని వాళ్ళకి ఏదో కిందకి మనం మాట చెప్పి వాళ్ళు నడిపించే వారిగా మనము ఉండాలి. నడిపించే వారిగా ఉంటే మనము నిరంతరము ఆకాశించే జ్యోతులే నక్షత్రాలని మనం ఆకాశ మండలం మీద అంటే పరలోకంలో ఉంటాం నక్షత్రంలా. అందుకు నడిపించాలి. ఒకటి నక్షత్రాన్ని చూశారు, రెండోది నక్షత్రంతో పాటు వాళ్ళు కూడా నడిచారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగిన సన్నివేశం ఏంటి? మరి మత్తయి సువార్త నేను చేస్తాను. మత్తయి సువార్త 10వ వచనం 11వ వచనం 10వ వచనం. వారు ఆ నక్షత్రము చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించారు. సోదరు చెప్పండి, పూజించారు. ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులు. ఎందుకంటే నక్షత్రం అడగలింది ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఏసై ఉన్నా ఇంటి దగ్గర తీసుకున్నా, ప్రస్తుతం దగ్గర తీసుకెళ్ళా. మరి మన ఏమంటారు? వసూలు పాఠం అన్నాడు ఏసయ్యా, జ్ఞానాలకు వెళ్ళారు అంటారు. రంగా మంచిదే, అది రాంగ్. అక్కడ గొడవలేదు. ఇంట్లోకి వచ్చినాక ఏసయ్యా దేనికి జ్ఞానం అంటే ఇల్లు ఎక్కడ అంటే ఇల్లు ఎక్కడ బెత్లెహేమా కాదు, ఐగుప్తుకి వెళ్ళాడు. 14 వచ్చింది. అప్పుడు అతడు లేచి రాత్రి తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచితివి అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవించిన మాట నెరవేర్చుకోవడంతో హేరోదు మరణం వరకు అక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉన్నారో? ఐగుప్తులో ఇంట్లో. కనుక మనం కూడా అత్యానంద భక్తులుగా ఉంటాం. ఆ చూసేదొక రోజు లేదంటారా మాట్లాడతాడు. ఏసైని చూసే రోజు లేదంటారా? ఎక్కడ? ఈ లోపల అది ఈ లోపల మనం చూడట్లేదు. వాక్యమే దేవుడని చూస్తున్నాం, వాక్యాన్ని చూస్తున్నాం. అసలు చూసేది ఎక్కడంటే అక్కడ. ఈ కళ్ళు చాలు, ఈ కళ్ళు చూడలేమని ఆయన మహాతేజుగా కోటి తీసుకెళ్ళిన మహాదేవి. మనం సూర్యుడిని చూస్తున్నాము, సూర్యుడు ఎంత చూస్తున్నాం కానీ సూర్యుడి దగ్గరికి అంత వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం. అలాగే ఆ ఎల్లో రోజు ఉంది, అప్పుడు చూస్తాం. నేను యేసుని చూస్తే సమయం అయిందని నేనెక్క పాడిన పాట ఆడికి వెళ్ళి చూస్తాం. అప్పుడు పాతాళం చూస్తాము, పరలోకం కూడా చూస్తాం. పాతాళంలో ఉన్న సాతాను చూస్తాం, పరలోకం యేసుని కూడా చూస్తాం. హల్లెలూయా. ఇక ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకం రమ్మంటాడు, లేదు పొమ్మంటాడు. ఆయన ఇష్టం. హల్లెలూయా. ఆయన ఇష్టం, మన ఇష్టమాడా? అది మన ఇష్టం, మన ఇష్టం, ఆయన ఇష్టం. కనుక అందుకని జ్ఞానులు ఇప్పుడు ఒకటి నక్షత్రాన్ని చూశారు, 2 నక్షత్రంతో నడిచారు, 3 నక్షత్రాన్ని చూసి ఆనందభరితులై. మనకు కూడా ఆనందం, సంతోషం, సమాధానం ఈ లోకంలో ఒకవేళ లేకపోయినా ఆ లోకంలో మాత్రం తప్పక మనకు ముందుగాక. హల్లెలూయా. ఆయన కలిగి ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా సరే దేవుడు మనకు ఆనందము ఇస్తాడు.
సంతోషిస్తాడు. అందుకే ఆనందించమంటాడు. క్రైస్తవుడు అయినందుకు ఈ బాధలు అనుభవిస్తారు, సిగ్గుపడకుండా మీరు ఆనందంగా ఎంచుకోమంటాడు. కనుక మనం ఈ రోజు నుంచి మరి స్టారు కడుతున్నాం కనుక పిల్లలు కుర్రోళ్ళు యూత్ చాలా కష్టపడ్డారు. మంచిగా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు. మంచి ఎవరు తీసుకొచ్చారు, వాళ్ళకి తీసుకొచ్చి చేయించారు. ఇది బాగా వేస్తుంది. కనుక మనందరం కూడా ఈ ప్రవర్తనలో ఉన్నాను అయ్యా, ఇది చూసిన మేము నీతోనే నడుస్తున్నాం. నీ రాజ్యాన్ని చేరి ఆనందభరితులుగా నీ సన్నిధిలో జీవించే ఆ గొప్ప భాగ్యం మాకు దయచేయండి. ఆ స్టార్ ఏ విధంగా అంటే నక్షత్రం ఏ విధంగా ప్రకాశిస్తుందో మన జీవితాలు కూడా ప్రకాశించాలి. మన కుటుంబాల్లో కూడా యేసయ్య వెలుగులాగా ప్రార్థన చేసుకుంటాం. యేసయ్య వెలుగు మన ఇంట్లో ఉండాలి. సొంత చెప్పండి, ఏ వెలుగు ఉండాలి? ఈ కుటుంబం వెలుగు కాదు, యేసయ్య వెలుగు మనలో ఉండాలి. యేసయ్య మనం వెలిగించాలి. ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగులో మనం కూడా మన కుటుంబాలని వెలిగించకూడదు కాక. ఆ నక్షత్రం ఏ విధంగా ప్రకాశించబోతుందో, ఆ నక్షత్రం ఏ విధంగా ప్రకాశిస్తుందో మనము కూడా నక్షత్రం వలె ప్రకాశించే జ్యోతుల వలె నిరంతరమైన రాజ్యంలో ఉండేవారిగా ఈ లోకలే ఉన్నప్పుడు మనం అనేకుల్ని నడిపించేవారి ఉండాలి. ఆయన చూస్తూ ఉండాలి, ఆయనతో మనము నడుస్తుండాలి. అప్పుడే మనకు ఆనందము. స్వతం చెప్పండి, యేసయ్య నడిచే వాళ్ళకి ఆనందం లేదు, యేసయ్య నడిచే వాళ్ళకి ఆనందము లేదంట ఉండదు. అందుకని యేసయ్యతో నడుస్తాం. ఈ కడవ దినాల్లోకి వచ్చాం. ఏ దినం ఎవరికి ఏం జరిగిందో తెలియదు. 2026 ఎట్లుందో, 2025లో ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు ఉంది? నెల, సంవత్సరం అన్నాను. ఇంకా 31, 5, 36 రోజులు ఉన్నాయి. ఈ 36 రోజులు పోతే బతుకుంటే 2026లోకి వెళ్తాం. ఆ 2026 ఎట్లుందో మనకి తెలియదు. అసలు మనం నిన్నటి వారిగా రేపటి వారే కాదు, రేపేమి సంభవించిందో మనకు తెలియదు. కనుక మనకి ఎప్పుడు జనగంధ నూనెళ్ళు వేస్తున్నాను నీటి లాంటి ఉన్నందుకు యాకోబు అన్నాడు, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆరుంటాడు మనం. అందుకని మన జీవితం ఏ పాడింది, మనం ఉన్నంత వరకు ఆయన కలిగి ఆయన చూస్తూ ఆయన నడుస్తూ అత్యానందభరితులుగా మనము మన కుటుంబాలు ఈ మైకు ద్వారా వింటున్న ప్రజలు మన గ్రామాన్ని మన దేశాన్ని దేవుడు ఆనందభరితులుగా చేయనుగాక ప్రార్థన చేసుకుందాం.